హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో చాలామంది ఇంట్లో చేసుకునే ప్యాక్స్, ఇంట్లో చేసుకునే క్రీమ్స్, ఇంట్లో మా బ్లెమిషెస్ మచ్చలు ఎలా పోగొట్టుకోవాలి, మా స్కిన్ గ్లోయింగ్గా ఎలా చేసుకోవాలని అడుగుతూ ఉంటారు. హోమ్ టిప్స్ అంటే ఇంటి చిట్కాలు నేను చాలా చెప్తాను మీకు కావాలంటే వందలు వేలు కూడా చెప్తాను. ఎందుకంటే అది నా సబ్జెక్ట్ కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని చిట్కాలు చెప్తాను. కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చిట్కాలు అనేవి 20% మాత్రమే పనిచేస్తాయి, అంతకు మించి పనిచేయవు. లాంగ్ రన్లో మీరు వాడితే కూడా 1 year 2 years 3 years వాడితే కూడా మీకు అంతవరకే పనిచేస్తాయి. అంతేకాని అద్భుతాలు జరగవు. మీకు అద్భుతాలు జరగాలి అంటే మీరు డైట్ మార్చుకోవాలి, మీ రొటీన్ మార్చుకోవాలి, మీ సన్ ఎక్స్పోజర్ ఎంత ఉందో చూసుకోవాలి, తర్వాత ప్రోడక్ట్ వాడాలి. ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంటి చిట్కాలు వాడేస్తే చాలు మనం చాలా బాగుంటామని. అది ఒక ఏజ్ వరకు, యంగ్ స్కిన్ అంటే 30 years వరకు అనుకుందాము. 30 years తర్వాత మీకు తెలియకుండానే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి చిట్కాలనే అనుకోండి. కాకపోతే మీకు వీలు కానప్పుడు, ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్నారు, లేదా టైం లేదు, వచ్చేదానికి మీ వాళ్ళు ఒప్పుకోరు, అలాంటప్పుడు ఈ చిట్కాలు వాడండి. కానీ అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం మీరు మీ ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికి చెప్తున్నారా అనేసి. మీరు ఒక్కసారి ఆలోచించండి ఇంటి చిట్కాలతోనే అందరి స్కిన్ బ్రహ్మాండంగా ఉంటే ఆడవాళ్ళు లేదా కొంతమంది మగవాళ్ళు ఇంట్లో ప్రతిరోజు 1 గంట సేపు స్పెండ్ చేస్తారు స్కిన్ బాగుండేదానికి. ఎందుకు అంటే అంత ఇంట్రెస్ట్ వచ్చింది ఈ మధ్య. మరి బాగవుతున్నారా? పసుపులు పూయండి, తర్వాత మీరు కొత్తిమీర జ్యూసులు పూయండి, ఏదేదో చేస్తూ ఉంటారు కదా, శనగపిండి పెట్టండి, పాలు పూయండి, ఏదైనా చేయండి. మీకు వచ్చే రిజల్ట్ కొంతవరకు. మీకు డ్రాస్టిక్ రిజల్ట్ రావాలి, మంచిగా మీకున్న ప్రాబ్లం పోవాలి అంటే క్లినికల్ కేర్ తీసుకోవాలి, ఎక్స్పర్ట్స్ని అడగాలి. మీకు మీరుగా ఓన్ వైద్యం చేసుకోవద్దు. పక్కన వాళ్ళకి ఆ ప్రోడక్ట్ చాలా బాగుంది కదా అని మీరు ఆ ప్రోడక్ట్ వాడద్దు దయచేసి. ఎందుకు అంటే అలా వాడి కూడా చాలామంది ఫేస్ పాడు చేసుకుంటూ ఉన్నారు. పక్కన వాళ్ళకి అది పడవచ్చు మీకు పడకపోవచ్చు. కాబట్టి మీకు మంచి చేంజ్ కావాలి స్కిన్లో అంటే తప్పకుండా ఒకళ్ళ సలహా తీసుకొని, ప్రొఫెషనల్ సలహా తీసుకొని మాత్రమే వాడండి. ఓకేనా? ఇక మీకు ఈరోజు ఒక మంచి చిట్కా చెప్తున్నాను స్కిన్కి, హెయిర్కి రెండిటికి. మెంతులు మాకు తెలిసిందే కదా. అంటే మెంతులు ఇంట్లో లేని భారతీయ ఫ్యామిలీ ఉండదు. ఎందుకంటే మనం చాలా వంటకాలలో పోపులో మెంతులు వేసుకుంటాం, మెంతుల పొడి వాడతాము, పచ్చళ్ళల్లో వాడతాం. ఇలా మన రోజు వంటలో ఒక భాగం మెంతులు అనేది. కానీ చాలామంది ఏంటి అంటే ఈ మధ్య అవేర్నెస్ ఎక్కువైపోయేసి, యూట్యూబ్ వీడియోస్ ఎక్కువైపోయేసి మెంతులు రోజు తింటే మంచిది, మెంతులు ఎక్కువ తింటే మంచిది, ఇంటేక్ చేస్తే అంటే ఎక్కువగా తీసుకున్నామంటే పొట్ట తగ్గిపోద్ది, బరువు తగ్గిపోతాము, షుగర్ తగ్గిపోద్ది, ఇలా చేస్తూ ఉంటారు. నిజమే, మెంతుల్లో మెట్ఫార్మిన్ ఉంది, అలానే ఈస్ట్రోజెన్స్ కూడా ఉన్నాయి మెంతుల్లో. కానీ ఇవి మీరు లిమిటెడ్గా తీసుకుంటేనే అద్భుతంగా పనిచేస్తాయి అంటే ఎంత అని మీరు అడగచ్చు. 5 to 10 grams అంటే 1 నుంచి 2 స్పూన్లు. ఇప్పుడు మీకు డయాబెటీస్ లేదు, అంటూ మెంతులు తీసుకున్నారంటే మీ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవచ్చు. కానీ మీకు ఎక్కువ షుగర్ ఉంది, కేవలం మెంతులతోనే మీ షుగర్ డౌన్ అవ్వదు. ట్యాబ్లెట్స్ మారేసి నేను ఒక 20 grams 30 grams మెంతులు తీసుకుందాము, మెట్ఫార్మిన్ వచ్చేస్తుంది అనుకోవడం కూడా భ్రమ. ఇలా చేయకండి డాక్టర్ సలహా తీసుకొని ట్యాబ్లెట్స్ వాడండి, ట్యాబ్లెట్స్ ఆపండి. మీరుగా సొంత వైద్యం చేసుకోకండి. ఇలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు నా దగ్గరికి అప్పుడప్పుడు. మేడం మేము గృహ వైద్యం చేసుకుంటాం మేడం, అక్కడ చదివాము ఇక్కడ విన్నాము అని చెప్పేసి. అలా తగ్గదమ్మా. ప్రీ డయాబెటిక్ ఉండే వాళ్ళు కూడా డాక్టర్ సలహా తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను చిట్కాలు చెప్తున్నాను. ఇది నేను ఊరికనే బ్రీఫ్గా చెప్పాను. అంటే మీరు అనొచ్చు, ఏంటి మేడం మెంతులు మంచివి కదా, ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అని. షుగర్ లెవెల్స్ తగ్గిపోవచ్చు, డయేరియా రావచ్చు, అంటే విరోచనాలు అవ్వచ్చు, పొట్టలో నొప్పి రావచ్చు, వాంతులు అవ్వచ్చు, ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏవైనా కానీ మంచివైనా కానీ లిమిట్ వరకే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఇకపోతే ఒక మంచి క్రీమ్ చెప్తాను, ఫేస్ క్రీమ్. మీరు ఇది రోజు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1-2 minutes మసాజ్ చేసుకొని ఒక 10-20 minutes పెట్టుకొని కడిగేసుకోవచ్చు అలోవెరా జెల్, ప్రాసెస్డ్ అలోవెరా జెల్ 1 స్పూన్ తీసుకోండి. దీంట్లో నేను ఓవర్ నైట్ మెంతులు నానబెట్టి పేస్ట్ చేశాను సో ఈక్వల్ క్వాంటిటీతో మెంతి
పేస్ట్ కూడా వేసాను దాంట్లో. నేను దీంట్లో కొంచెం నిమ్మరసం వేస్తున్నాను, ఒక 3 డ్రాప్స్. ఇది బాగా మిక్స్ చేయండి మా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పాలు కూడా కలుపుకోవచ్చు దీంట్లో. చూడండి ఇలా వచ్చింది, మంచిగా జెల్లీలాగా వచ్చింది. అసలు మెంతుల పేస్టే ఒక జెల్లీలాగా ఉంటుంది కదా, తెలుసు కదా మీకు. సో దీన్ని మీరు అప్లై చేయండి, ఫేస్కి నెక్కి అప్లై చేసేసి జస్ట్ ఒక 1 మినిట్ మసాజ్ చేసుకోండి మా. స్మూత్గా ఫింగర్ టిప్స్తో నీట్గా మసాజ్ చేసుకోండి. ఇట్లా వదిలేయండి ఒక 10-15 మినిట్స్. మీరు ఇది కళ్ళకు మూసుకొని కళ్ళ కింద కళ్ళ పైన పెట్టుకుంటే కూడా ఇబ్బంది ఏం లేదు. ప్లస్ అలోవెరా జెల్ ఉంది కాబట్టి చల్లగా ఉంటుందన్నమాట. ఒక 10-15 మినిట్స్ అయిన తర్వాత స్నానం చేసేసేయండి. మీరు సోప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. లేదు నాది డ్రై స్కిన్ మేడం, నాకు కొంచెం డ్రై అవుతున్నట్టుంది అంటే పాల మీద మీగడ ఒక 1/2 స్పూన్ వేసుకోండి. లేదా మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ కానీ, మంచి ఆల్మండ్ ఆయిల్ మా, గానుగ నూనెలు లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ లేదా కొబ్బరి నూనె అయినా కానీ ఒక 3-4 డ్రాప్స్ వేసుకోండి, సరిపోతుంది మీకు. అంత డ్రై అవ్వదన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను, 1 స్పూన్ అలోవెరా జెల్ తీసుకోండి మా. సేమ్ క్వాంటిటీ మెంతి పేస్ట్ తీసుకోండి. ఇది ఓవర్ నైట్ సోక్ చేసి మార్నింగ్ పేస్ట్ చేశాను వాటర్తోనే. తర్వాత ఏంటి అంటే ఒక ఫ్యూ డ్రాప్స్ లెమన్ జ్యూస్, ఒక 3-4 డ్రాప్స్. మీది డ్రై స్కిన్ అయితే ఒక 3-4 డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోండి, కలపండి. లేదా ఒక 1/2 స్పూన్ మీగడ వేసుకోండి. బాగా మసాజ్ చేసుకోండి మెడకి, ఫేస్కి. ఓన్లీ 1-2 మినిట్స్ మసాజ్ చేసుకొని 15 మినిట్స్ ఉంచండి మా. తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా ఇది ఒక మంచి టిప్ లాగా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది స్కిన్. ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ కదమ్మా, ఈ పెళ్ళిళ్ళప్పుడు కూడా పెళ్లి కూతుర్లు మీరు ఏదైనా అంటే నేనైతే మ్యారీగోల్డ్ అలాంటివి ఇస్తాను, అవి వాడి కూడా ఇది వాడచ్చు మీరు, ఎక్స్ట్రా అన్నమాట. ముఖ్యంగా మీకు డార్క్ స్పాట్స్ అలా ఉన్నప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ వాడకపోయినా 1-2 మంత్స్కి ఫేడ్ అవుట్ అవుతాయి. ఇకపోతే హెయిర్కి ఏం చెప్తారు అనొచ్చు. మెంతి పేస్ట్ ఇదిగోండి, ఇది అందరికీ తెలిసిన చిట్కానే, నేను చెప్పేది కొత్తదేం కాదు. చూడండి, మెంతి పేస్ట్ తీసుకోండి, ఇంత మాత్రం పడుతుంది మా. నేను ఇది 2 స్పూన్స్ నానబెట్టుకున్నాను మెంతుల్ని, ఓవర్ నైట్ సోక్ చేసి ఒక గ్లాస్ వాటర్లో ఉదయాన్నే పేస్ట్ చేశాను అనమాట. దీంట్లో ఒక 2-3 స్పూన్లు అలోవెరా జెల్ వేయండి మా. సరేనా? 5 ml స్పూన్తో ఒక చిన్న కప్పు పేస్ట్కి 2-3 స్పూన్లు అలోవెరా జెల్ వేయండి. ఒక 1/2 లెమన్ పిండండి దీంట్లో. ఓకే, పెట్టుకోండి మా తలకి, కానీ తలకు పైన కాదు, లోపల పెట్టండి, లోపల. ఓకే, ఒక 1/2 అవర్ వరకు ఉంచి తలస్నానం చేయండి. ఇది దేనికి మంచిదంటే డాండ్రఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. మీకు 30-40% ఉంటే మీ హెయిర్ లస్ట్రస్గా వస్తుంది, షైనింగ్తో ఉంటుంది మా, చాలా షైనింగ్తో ఉంటుంది. ట్రై చేసి చూడండి. ప్లస్ మంచిది కూడా అమ్మ, స్కాల్ప్ టైటనింగ్ కూడా ఉంటుంది. మెంతులు కూడా టైట్ చేస్తాయి స్కిన్ అన్నమాట. సో ఇలా డబుల్ బెనిఫిట్. మరి ఈ బౌల్లో ఏముంది, మెంతుల్ని చూపిస్తున్నాను 2 స్పూన్స్ని. మీరు దీన్ని డీటాక్స్ వాటర్గా కూడా తాగొచ్చు. ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూన్ మెంతులు వేసి మార్నింగ్ మెంతులు తీసేయండి, మీరు తినాల్సిన అవసరం కూడా లేదు. ఆ వాటర్ని కొంచెం తాగొచ్చు. లేదా మెంతుల్ని ఒక 1/2 అవర్ సోక్ చేసి బాయిల్ చేయండి మా. పెద్ద గ్లాస్ వాటర్లో 1 నుంచి 2 స్పూన్స్ మెంతుల్ని వేసి సగం అయ్యేటట్టు బాయిల్ చేయండి, వడగట్టేయండి. ఆ మెంతుల్ని మీరు పేస్ట్ చేసుకోవచ్చు, వాటర్ని చక్కగా తాగొచ్చు. ఇంకా చెప్పాలి అంటే అలోవెరా జెల్ తీసుకోండి, బాగా కాయండి వాటర్ని, అంటే 1/4 అయిపోవాలి వాటరు. ఆ వాటర్ని వడగట్టి అలోవెరా జెల్లో కలుపుకోండి మా. బాడీ అంతా మసాజ్ చేసుకోండి. మీకు ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గుతాయి, గ్లోయింగ్గా ఉంటుంది, డీటాక్సిఫికేషన్ లాగా పనిచేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయమ్మా మెంతులతో. సో మెంతులు చాలా మంచివి ఆరోగ్యానికి, గుర్తుపెట్టుకోండి. కానీ మరీ ఎక్కువ తీసుకోవద్దు. ఎక్కువ తీసుకున్నారు అంటే అనర్థం జరుగుతుంది. ఓన్లీ 1-2 స్పూన్స్. మీకు డయాబెటీస్ ఉంటే కూడా మీ డాక్టర్ సలహాతో తీసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.